ఈరోజు ఫ్రెండ్స్ నేను చేసేది చికెన్ నిండు కొద్దిగా గోంగూర చట్నీ చేసుకున్నాము. అందులో చికెను, అల్లం తెల్లగడ్డ, మిరప్పొడి, కొంచెం పెరుగు, ఉప్పు, మసాలా పొడి, గరం మసాలా వేసి కలిపేసా ఫ్రెండ్స్. చూడండి ఆయిల్లో వేస్తున్నా. ఆయిల్లో వేసుకొని గోంగూర చట్నీ ఇది తింటే ఫ్రెండ్స్ ఇది నంచుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా తడవ ట్రై చేసి చూడండి. ముక్కలు నాకు మనం రాదు పడుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా తడవ ట్రై చేయండి. ఈజీగా వంట మనకి ఈజీగా అయిపోద్ది. చాలా చాలా రుచిగా ఉంటుంది. మిగిలినా కానీ ఉదయంకి బాగా పకోడా లాగా ఉంటుంది. అయితే ఇది పకోడా కాదు, మామూలుగా ఫ్రై లాగా చేస్తున్నాం. సన్న మంట మీద పెట్టి ఆయిల్ పోసి ఆయిల్లో చికెన్ ముక్కలు వదులుకోవాలి మనం. ఇట్లా అవి బాగా కాలిన పాట మంట పెడతాం. కాలిన పాట ఫ్రెండ్స్ మనం తీసేసి గోంగూర చట్నీలో నంచుకుంటాం. గోంగూర చట్నీ ఎందుకు వెళ్ళా అయిపోతుందా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బాగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు వేయించిన ముక్కలు చూపిస్తాను. ఇట్లా తిప్పుకోవాలా మనం ముక్కల్ని. ఇట్లా తిప్పుకొని బాగా తిప్పేసి మళ్ళీ మంట తగ్గించేయాల. సన్న మంట మీద ఆగాల. చూడండి ఇట్లా రోస్ట్గా వేగిపోతాయి. అప్పుడు మనం తీసుకొని తినాలి. ఇవి ఇంకా వేగాలన్నమాట. ఒక తట్టు, రెండో తట్టు తిప్పుతున్నా. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చూడండి. చూసారు కదా. ఇప్పుడు ఏగాల. ఏగే లోపలికి మీకేంచిన ముక్కలు చూపిస్తా. చూడండి ఇట్లా తిప్పాను కదా, సన్న మంట మీద ఏగాల. కొంచెం టైం పడుతుంది, గబగబా అయిపోకూడదు, ఏగాల. ఇవి చూడండి వేయించి పెట్టాను. ఈ ముక్కలు కూడా చూడండి మీరు. ఇవి కొన్ని వేయించావు కదా ఇప్పుడే. చూడండి కొంచెం వేగాలి మనకి. వేగిన పాటు తీయాలి, ఇప్పుడే తీయకూడదు. చూసారు కదా. ఇవి చూడండి కొంచెం వేయించాడు బయట. అట్లా ఉంటుంది. అయితే పకోడా కాదు, చికెన్ ఫ్రై అంటే మసాలా లేకుండా నేను చెప్పేది. ఇంకొక తడవ ట్రై చేయండి మీరు. ఖర్చు లేకుండా బాగా ముక్కలు ముక్కలుగా పీసులుగా వేయించుకోవచ్చు మనం. అడగద్దా గోంగూర చట్నీలోకి ఇట్లా ఉండాల. ఇంకేం ఫ్రెండ్స్ చూసారు కదా నేను చేసే విధానం. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.